టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం వద్ద ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపాలని, ప్రాజెక్టు పట్టాల కెక్కల అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమాడ గ్రామంలో పింఛన్ పంపిణీలకు వచ్చిన సందర్భంగా ఓర్వకల్ విమానాశ్రయంలో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెత్తారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. విశ్వ హింద్ పరిషత్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని ఇతర హిందూ ధార్మిక సామాజిక సంస్థలను, కుల సంఘాలను, అశేష హిందూ సమాజాన్ని కలుపుకొని హిందూ ఆలయంలో జరుగుతున్న అనేక దోషాలను తొలగించాలని, దేవాదాయ ధర్మదాయ శాఖను రద్దు చేయాలని, తిరుమల తిరుపతి ప్రసాదాల తయారీలో కలుషితం జరిగిందన్న వార్తలు అశేష హిందూ సమాజాన్ని విపరీతమైన కలతకు గురిచేసిందని, గౌరవనీయులు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపించి నిజ నిజాలను వెలికితీసి సంబంధిత దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉదయం 10:30 నుండి మహార్యాలీ ధర్నాలో వందలాది మంది ఓం సమో వెంకటేశాయ నమః అంటూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల కార్యకర్తలు, ఇతర హిందూ సంస్థల ప్రతినిధులు కాషాయ ధ్వజాలను చేతబూని మహార్యాలీ జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రిని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీతక్క జర ఒకసారి ఇసుక క్వారీల మీద, కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద నజర్ పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం నుంచి వర్షాకాలంలో ప్రయాణిస్తే ఎక్కడ చెట్టు పుట్ట పడి ఉంటాయో తెలియని ఏటూరు నగరం అభయారణ్యంలో బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసి అంత దూరమే. అయినా ఒక చిన్న ఆశతో పెద్ద హాస్పిటల్కి ప్రభుత్వ అంబులెన్స్ వచ్చే వరకు ఆగి వచ్చిన తర్వాత చిన్న ఆశతో హాస్పిటల్కి బయలుదేరితే మార్గ మధ్యంలో రాత్రి పగులు అనే తేడా లేకుండా, లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన అంటే జ్ఞానం కూడా లేకుండా అంబులెన్స్ కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి. అక్క, మీరన్న మన కాంగ్రెస్ పార్టీ అన్న నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో అడుగుతున్నాం. దీనికి ఒక సొల్యూషన్ చూడండి అక్క. సత్యమే గెలుస్తుంది. జగన్ చెప్పినవే సుప్రీంకోర్టు చెప్పింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని భరత్ అన్నారు. మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం, లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్జుడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియా
టాపిక్కి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకపోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేం మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. విద్యార్థులకు నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైవిర్యలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది. పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చిన వాటిని గల్లంతు చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అమాయక ప్రజలు వెనుదిరిగిపోతున్నారు. కార్యాలయం తాళం తీయక ముందు వచ్చి కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పనికాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పవలసిన అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇది డిఎస్సిలో ఎంపికైన ఓ అమ్మాయి దీన కథ. ఈ రోజు ఇలా ఇబ్బందులు పడే వారెందరో ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను పొద్దున్న నుంచి చూస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక్కొక్కరిని, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరిని నోటే మళ్ళీ వస్తలేవు నువ్వు ఒక్కొక్కరిని. రెస్పెక్ట్ అని మాట్లాడు, నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు. ఫస్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా, మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తాను నీ గురించి. నేను
కలెక్టర్ కానీ మొత్తం రైటా పోమంటారా? ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ. సరే ఓకే రైటా పెట్టాలి కదా. ఇట్లా ఎందుకు చేస్తారు మీరు? అరే ఇంత తెలిసిన మొడ కూడా పెడతావు నువ్వు. అరే పాంపులు పెట్టినా మొడ ఉట్టిపోయినాయి. ఆడ పాంపు 10 పాంపులు అలా 7 పాంపులు లేవు. పురాణాలకు అన్న రాగ పురాణాలకు డిఎస్ వచ్చింది. పొద్దున పాంపు పెట్టిపోయినాం పొద్దున. అలాగే 4 పాంపులు పోయినాయి, మళ్ళీ 5 పాంపులు పోయినాయి. ఇగో నోటరీ అన్నాడు, నోటరీ కొట్టించుకొచ్చినాం. మళ్ళీ పాస్టర్ నోటరీ ఏమన్నాడంటే అది చెల్లదు అన్నాడు. కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ లో పనిచేస్తూ సెలవులు పెట్టి ప్రతి సంవత్సరం పరఖమ్మని సేవకు వచ్చే ఈ భక్తుడికి తిరుపతి దేవుడు అంటే పిచ్చి. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అతని కన్నుల్లో కోపం చూపించి ఉగ్ర నరసింహ అగుపించారు. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి? నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవేంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతేమంది కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు ఆ పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కొదవేంటండి, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ మాట్లాడ భయం పోయిందా? ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు, అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ నగరం ఎల్బీ నగర్లో అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని ప్రజలను వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం నగర పరిధి చెమ్మన్పేట శివార్లోని మార్కండేయ నగర్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాష్మియా, నాయకులు ఉస రవీందర్, బద్రి దండు, లక్ష్మణ్, గన్నారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ హైడ్రా సంస్థ పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం, భూ కబ్జాదారులపై దాడులు చేసే విధంగా చర్యలు ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మాత్రమే చేస్తే పేగా మేము సపోర్ట్ చేస్తాం. వేల ఇల్లు, లక్షల ఇల్లు ఇలా వివరాలంగా వ్యాప్తంగా పేదలు వేసుకున్నాయి. వాటిని ఎలా తొలగిస్తారు? ఖచ్చితంగా మేము మరో పోరాటానికి సిద్ధమవుతాం. అసెంబ్లీతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పేదవాళ్ళ గుడిసెలకి మేము ఖచ్చితంగా వాళ్ళకి పక్కా చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఆయన. ఆ విశ్వాసం మాకుంది. ఎందువల్లంటే సరే అక్కడ మిస్ఫైర్ అయింది హైడ్రా. అసలు ఆ లక్ష్యం తప్పి అది ఇంకోవైపు వెళ్ళింది. అటువంటి విఫల ప్రయోగాలు చేయకుండా ఉండటం కోసం మేము కూడా ఇక్కడే ముందే ఇక్కడ ప్రజలందరూ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఇక్కడ భయాందోళనకు గురవుతున్న ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇవాళ హైకోర్టు కూడా ఒక మంచి సూచన చేసింది. దానికి ప్రతిదానికి కూడా చట్టం ఉంటుంది, చట్ట పరిధి ఉంటుంది, సమయం ఉంటుంది. అవన్నీ కాకుండా ఎట్లా పడితే అట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అది దానిలో వాళ్ళు ఇంకా మెన్షన్ చేశారు చార్మినార్లు, హైకోర్టు కూడా తహసీల్దారు పిటిషన్ పెడితే దాన్ని తీసేస్తారా, కూల్చేస్తారా అని. అంటే ఆ సీరియస్నెస్ అందరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. హైడ్రా అనేది ఒక సర్టన్ పరిధి వరకే, లిమిట్స్ వరకే ఉంటుంది తప్పితే ఈవెన్ మూసీకి కూడా దానికి సంబంధం లేదు. అలాగే ఇతర జిల్లాలకి అసలు సంబంధం లేదు. అందువలన అందరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఒకవేళ అట్లా వస్తే వేలు కాదు లక్షల ఇళ్ళు పేదాళ్ళు వేసుకుని ఉన్నాయి. అవి ఆ విధంగా వస్తే ఏమైందంటే వాళ్ళందరిలో కూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కనపడతా ఉంది. దీంతోపాటు మేము ఏమంటున్నామంటే ఇవాళ హైడ్రా సంబంధించింది కూడా ఒక స్ట్రాటజిక్గా అంటే అక్కడ మొత్తం పేదవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు, అలాగే మధ్యతరగతి వర్గీయులు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఆక్రమణ చేసిన వాళ్ళు. ఆ విధంగా దాన్ని విశ్లేషణ చేసి ఒక అంచనా ప్రభుత్వం వస్తే అప్పుడు ఎవరి మీద ఈ స్ట్రైక్స్, ఈ దాడులు చేయాలి, ఎవరిని స్పేర్ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అలాగా ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తానని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ సుబేదార్లోని రెడ్ క్రాస్ సొసైటీలో అహ్మదియా నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించిన నిర్వాహకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కలెక్టర్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయేందర్ రెడ్డి, అహ్మదియా యూత్ అసోసియేషన్ నాయకులు ఆసిఫ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ హన్మకొండలో బ్లడ్ డొనేషన్ క్యాంపు అహ్మదియా యూత్ అసోసియేషన్ అలానే నేతాజీ యువ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 20 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈ లెక్కలో ఇంకా ఎక్కువ మంది కూడా 70 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారనుకుంటున్నాము. అండ్ ఇది ఒక మంచి జెస్చర్ సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్లోకి రావాలనే ఉద్దేశం. సో ఐ అప్రిషియేట్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ టేకింగ్ దిస్. వరంగల్ నగరం ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మిర్యాల ధర్మేందర్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల సురేష్ మహమ్మద్, ఫిరోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓం చండీశ్వరి
ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. వరంగల్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా 150 స్టాళ్లతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ నిర్వాహకులకు సూచించారు. ఎర్రకోట, తాజ్మహల్ సెట్టింగ్లలో చూపర్లను ఆకట్టుకునే విధంగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశామని, లండన్ సిటీ తరహా సెట్టింగ్లతో 150 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఎగ్జిబిషన్ను 60 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో వరంగల్లో డిస్ప్లే అనే కాలేజ్ హౌస్లో నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. దాని ప్రతిసారి కూడా మేము వచ్చి మరి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలకు. కాబట్టి ఇప్పుడున్న పిల్లల చదువు ఒత్తిడి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత ఈ సెలవుల్లో ఆట పాట కొంత అలసట పోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ, తోడ్పడడానికి మరి ఎర్రకోట ముఖద్వారంతో తాజ్మహల్ అండ్ లండన్ సిటీ జోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మరి సీఎం ఓం చంద్రమౌళి చంద్రేశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ వచ్చేసి శ్రీకాంత్, కోకుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల్ సురేష్ వీళ్ళ మరి ఆర్గనైజేషన్లో ఓం చంద్రేశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని ఈరోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా 150 స్టాళ్ల వరకు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం రన్ అవుతుంది. ఎందుకంటే ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదో బయటికి వెళ్ళి కాసేపు సినిమా చూడాలను, ఒకసేపు మరి పిల్లలను ఆట స్థలాలకు తీసుకెళ్ళి ఆ గార్డెన్లో ఆడిపించాలను అటువంటి వాళ్ళు ఉంటారు. కొంత నిరుపేదలు మరి హైదరాబాద్కి వెళ్ళి అన్ని చూపించాలంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి చోటికి వచ్చినప్పుడు కొంత తక్కువ ఖర్చుతో ఒక టికెట్ కొంటే లోపలికి వెళ్ళి మొత్తం చూడొచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమైనా కొనాలనుకున్నా, ఏమైనా ఎంటర్టైన్మెంట్స్ అందులో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ తాహతకు తగ్గట్టుగా డబ్బులు కట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి మరి హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం. ఇది చాలా సంతోషము. నేను ఆర్గనైజర్ని అభినందిస్తూ ఉన్నాను. వచ్చే వాళ్ళకి కొంత పేదలను చూసి కన్సెషన్ ఇవ్వండి, పెద్దలకు కొంచెం ఎక్కువ టికెట్ ఎక్స్ట్రా పర్వాలేదు కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న అనుభవం ఇది, వాళ్ళ లాంటి కుటుంబాలు అనుభవాన్ని మీరు అందించిన వారు అవుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్ళాలని, అన్ని సౌకర్యాలు కూడా చూసుకోవాలని, లోపల మరి వెళితే ఏవైతే ఉంటాయో మీల్స్ అవి అటువంటివి కొంచెం రైడ్స్ వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిపుణులతో టెస్ట్ చేయించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దొంగతనాలు అటువంటివి జరగకుండా మీరు వాలంటీర్లను కూడా పెట్టుకొని కాపలా కాస్తూ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఎన్ని రోజులు అనమాట 55 డేస్ నడుపుతున్నారు. 55 డేస్ కూడా ఇంకా జనం తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకు అనంటే మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మన యాజమాన్యం సహకరించి ముందుకెళ్లాలని వాళ్ళు కోరుతూ మళ్ళీ ఒకసారి వాళ్ళని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఖర్చు పెట్టి ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
ప్రత్యేక శ్రద్ధ చూపి ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఈశ్వరి ఎగ్జిబిషన్ వరంగల్ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా మంత్రి గారు కొండా సురేఖ మేడం గారితో ప్రారంభించడం జరిగింది. నగర ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకొని ఇది 60 రోజులు ఉంటుంది. అన్ని ఇప్పుడు కొత్త రకమైన ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. రెడ్ ఫోర్ట్, తాజ్మహల్, లండన్ సిటీ మరియు అన్ని ఆహ్లాదమైన జెంటివిల్ కానీ కొలంబస్ కానీ అన్ని విధాలా ఉంటాయి. దీన్ని ఫ్యామిలీగా మీరు అందరూ వచ్చి మంచిగా విశ్లేషించవచ్చు. ఈ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు ఉంటుంది. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇస్లామియా కాలేజ్ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది అద్భుతమైన ఎగ్జిబిషన్. మన ఎర్రకోట పూదారంతో స్వాగతం పలుకుతూ మీకు కావాల్సిన లండన్ సిటీలో కావాల్సిన ఇంత అద్భుతమైన మీకు అనిపించినట్టు లోపలికి వచ్చినప్పుడు మీకు అంత అనుభవంగా కలుగుతున్నది. తర్వాత మీకు ఆగ్రా పోకుండా తాజ్మహల్, అద్భుతమైన తాజ్మహల్ని ఇక్కడే మనం చూపించాం. మీకు కావాల్సిన పిల్లలకు కానీ ఆడవాళ్ళకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.